హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం దర్శించబోయే ఆలయం ఏంటంటే శ్రీ కాయరోహణ ఈశ్వర అనే ఆలయం అండి. ఈ ఆలయం అనేది కంచిపురంలో పేర్కొనబడిన 108 శివాలయాల్లో కూడా ఒకటి. ఈ ఆలయంలోని స్వామివారిని అయితే సాక్షాత్తు మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి అమ్మవారు, యమధర్మరాజు అయితే పూజించారు. ఇంత గొప్ప అద్భుతమైన ఆలయం అనేది మన భారతదేశంలోనే ఇలాంటి ఆలయాలు అనేది మూడే అయితే ఉన్నాయి. అందులో ఈ ఆలయం కూడా ఒకటి. ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఆలయాన్ని అయితే మనం ఈరోజు అయితే వెళ్ళి దర్శించుకొని ఈ ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణం అనేది తెలుసుకుందాం. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ ఆలయం అనేది తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లాలో అయితే ఉంటుందండి. ఈ ఆలయం కాంచీపురం బస్టాండ్ నుంచి 2.5 కిలోమీటరు, అలానే కాంచీపురం రైల్వే స్టేషన్ నుంచి అయితే 4 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మనకు కాంచీపురం బస్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ మనకు డైరెక్ట్గా ఆటోస్, బస్సెస్ అంటే అవైలబుల్లో ఉంటాయి ఈ ఆలయం దగ్గరికి అయితే. ఈ ఆలయం తాలూకా లొకేషన్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి ఒకసారి. మన తిరుపతి నుంచి అయితే రెగ్యులర్గా కాంచీపురానికి ట్రైన్స్, బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఇదేనండి టెంపుల్. నేను మీకు చెప్పిన శ్రీ కాయగోరేశ్వర టెంపుల్ అనేది. ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళే ముందు ఈ టెంపుల్ యొక్క టైమింగ్ విషయానికి వస్తే, ఈ ఆలయం ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 11:30 వరకు, మళ్ళీ తిరిగి 4 నుంచి 7:30 వరకు అయితే ఈ టెంపుల్ ఓపెన్ అయితే ఉంటుందండి. ఇప్పుడు మన టెంపుల్లోకి అయితే వెళ్ళి టెంపుల్ యొక్క పూర్తి విషయాన్ని తెలుసుకుందాం, పదండి. ఈ ఆలయం తలకు స్థలపురం తెలుసుకునే ముందు మనం అయితే ఒకటి తెలుసుకోవాలండి. అదేంటంటే కాయరోహణ దేవాలయాలు అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. ఈ కాయరోహణ దేవాలయాలు అనేది మన భారతదేశంలోని తమిళనాడులో 3 ఆలయాలు అయితే ఉన్నాయి. ఈ కాయరోహణ అనేది గుజరాత్లో అయితే ఉద్భవించింది. ఈ యొక్క కాయరోహణ మతం అనేది శైవ మతం యొక్క ఒక శాఖను అయితే సూచిస్తుంది. చోళరాజులు శైవ మతం కోసం ఈ యొక్క శాఖకి చెందిన బ్రాహ్మణుల్ని తీసుకువచ్చి తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం, కుంభకోణం, నాగపట్నం అనే 3 ప్రదేశాలు అయితే స్థిరపరిచారు. ఈ యొక్క 3 ప్రదేశాల్లో కాయరోహణ దేవాలయాలు అయితే ఉన్నాయి. వాటిలో మొట్టమొదట ఏదంటే కుదందై కాయరోహణం. ఈ యొక్క ఆలయం అనేది కుంభకోణంలో అయితే ఉండదు. ఈ యొక్క ఆలయంలోని స్వామివారిని అయితే సోమేశ్వర స్వామి అని అయితే పిలుస్తారు. మిగతా రెండవది నాగే కాయరోహణం. ఈ యొక్క ఆలయం అనేది నాగపట్నంలో అయితే ఉండదు. ఆఖరికి మూడవది కాంచీపురంలోని కంచి కాయరోహణం. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న ఈ యొక్క కాయరోహణేశ్వరర్ అనే ఆలయం అనేది. ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు వారి యొక్క ఆయుర్దాయం ముగిసిపోవడంతో చాలా నిరాశ అయితే చెందుతారు. అప్పుడు కాలపరిమితికి అతీతమైన మహాశివుని దగ్గరైతే వెళ్ళి మహాశివుని అడగ్గా, మహాశివుడు బ్రహ్మదేవుని అలానే శ్రీ మహావిష్ణువుని స్వామివారి యొక్క భుజాల పని అయితే పెట్టుకొని ఈ యొక్క ప్రదేశంలో అయితే విశ్వనృత్యాన్ని అయితే చేస్తారు. అప్పుడు విశ్వనృత్యాన్ని చేసిన తర్వాత అయితే మహాశివుడు బ్రహ్మ మరియు విష్ణువుని అయితే ఆలింగనం అయితే చేసుకొని వారి యొక్క ఉనికిని అయితే మళ్ళీ అయితే రక్షిస్తారు. అందువలన అయితే ఇక్కడ స్వామివారిని కాయరోహణేశ్వరర్ అయితే పిలువబడుతుంది స్వామివారు. అలానే ఈ ఆలయానికి ఉన్న మరొక చరిత్ర ఏంటంటే, పొండరీక ఋషి ఇక్కడ స్వామివారి కోసం అయితే ఎంతో కఠోరంగా అయితే తపస్సు చేస్తారు. అప్పుడు ఆయన యొక్క తపస్సుకు మెచ్చిన మహాశివుడు అయితే ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా, ఆ యొక్క ఋషి అయితే తన భౌతిక శరీరంతోనే మోక్షాన్ని పొందాలని అనుకుంటారు. అప్పుడు స్వామివారు ఆ యొక్క ఋషి యొక్క శరీరాన్ని అయితే కౌగిలించుకొని అయితే స్వీకరిస్తారు. అందుకే ఇక్కడ స్వామివారిని కాయరోహణ ఈశ్వర్ అని కూడా పిలుస్తారు. ఇంకొక చరిత్ర ఏంటంటే, ఈ ఆలయంలోని మహాశివుని అయితే యమధర్మరాజు కూడా పూజించారు. ఇక్కడ యమధర్మరాజు అయితే దక్షిణ దిశగా సంరక్షణ దేవతకైతే చేస్తారు. మహాశివుడు యమధర్మరాజుకి ఒక మాట అయితే చెబుతారు. అదేంటంటే, నన్ను ఇక్కడ పూజించిన భక్తులకి నువ్వు ఎటువంటి ఆటంకాలు కలిగించవద్దని అయితే ఆదేశిస్తారు. యమధర్మరాజు ఈ యొక్క షరతులను కానీ నెరవేర్చకపోతే అతనికి ఉన్న స్థానము మరియు కీర్తి అవన్నీ అయితే పోతాయని అయితే శాపం పెడతారు. అప్పటి నుంచి అయితే స్వామివారిని ఇక్కడ దర్శించుకున్న వాళ్ళకైతే యమధర్మరాజు ఎటువంటి ఆటంకాలు కలిగించరని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అలానే ఈ యొక్క ఆలయం అయితే యమధర్మరాజు కూడా ఒక అద్భుతమైన ఆలయం అయితే నిర్మించారు. ఈ ఆలయానికి ఉన్న మరొక అద్భుతమైన సంఘటన ఏంటంటే, ఇక్కడ స్వామివారిని మహాలక్ష్మి అమ్మవారు అయితే బిల్వ ఆకులతో అయితే మహాశివుని అయితే పూజించారు. అది ఎందుకంటే శ్రీ మహావిష్ణువుని భర్తగా పొందాలనే ముందే అయితే మహాశివుని ప్రార్థిస్తూ ఈ యొక్క ఆలయంలో అయితే మహాలక్ష్మి అమ్మవారు బిల్వ ఆకులతో అయితే మహాశివుని అయితే పూజించారు. ఇదండి ఈ ఆలయం తలక స్థల పురాణం. ఈ ఆలయంలోని మహాశివుని అయితే సాక్షాత్తు బ్రహ్మదేవుడు, మహావిష్ణువు, మహాలక్ష్మి అమ్మవారు, యమధర్మరాజు, పొండరీక మహర్షి ఇలా ఎంతో మంది అద్భుతమైన దేవీ దేవతలు అయితే పూజించారు. ఇంత అద్భుతమైన ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా వచ్చి దర్శించుకోండి. మనకు నవగ్రహ క్షేత్రాలు అంటే మొట్టమొదట గుర్తు వచ్చేది కుంభకోణం. కుంభకోణం తర్వాత అయితే ఈ యొక్క కాంచీపురంలో కూడా
9 నవగ్రహ క్షేత్రాలు అయితే ఉన్నాయి. ఈ యొక్క ఆలయాన్ని అయితే గురు పరిహార స్థలంగా అయితే చెబుతారు. నవగ్రహాలలో ఒకరైన బృహస్పతి, అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే జూపిటర్ ప్లానెట్ అనేది చెబుతారండి. ఈ యొక్క బృహస్పతి అయితే ఇక్కడ స్వామివారిని అయితే పూజించి స్వామివారి దగ్గర అయితే మోక్షాన్ని అయితే పొందినారు. కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని అయితే గురు పరిహార స్థలంగా అయితే పరిగణిస్తారు. ఈ యొక్క కాంచీపురంలో 9 నవగ్రహ క్షేత్రాలు అయితే ఉన్నాయి. ఈ వీడియో ముందు మన ఛానల్ అయితే పన్నముదీశ్వర ఆలయం అయితే పెట్టాం. ఆ యొక్క ఆలయం అనేది రాహుకేతుల యొక్క పరిహార స్థలంగా అయితే చెబుతారు. ఇప్పుడు మనం ఈ ఆలయం తలక నిర్మాణ చరిత్రను అయితే తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని 1000 సంవత్సరాల క్రితం అయితే నిర్మించారండి. 1000 సంవత్సరాల క్రితం అంటే ఈ యొక్క ప్రాంతాన్ని చోళరాజులు, పల్లవ రాజులు అయితే పరిపాలించేవారు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అయితే ఈ ఆలయాన్ని అయితే నిర్మించి ఉండొచ్చు. ఆ తర్వాత అయితే ఈ యొక్క ఆలయాన్ని శిథిలావస్థం అయిన తర్వాత ఈ ఆలయాన్ని కొద్దిగా అయితే నిర్మాణ పనులు అయితే పూర్తి చేశారు. ప్రస్తుతం అయితే ఈ యొక్క ఆలయం అనేది తమిళనాడు రాష్ట్రం యొక్క హిందూ మత చారిటబుల్ ఎండోమెంట్స్ వాళ్ళ భాగంలో అయితే నిర్వహించబడుతుంది. వాళ్ళైతే ఎంతో అద్భుతంగా అయితే ఈ యొక్క ఆలయాన్ని మొత్తం అయితే మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు. ఈ ఆలయం ఎంట్రన్స్ లో మనకు 3 అంతస్తులు కలిగిన రాజగోపురం ఎంతో అద్భుతంగా అయితే దర్శనం అయితే ఇస్తుంది. ఆ యొక్క రాజగోపురం పైన కూడా ఎంతో అద్భుతమైన శిల్పకళ అయితే ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే మనకైతే బలిపీఠం మరియు అందమైన నంది మండపం కూడా దర్శనం అయితే ఇస్తుంది. నంది మండపం దాటుకుని మనం ముందుకు వెళ్ళంగానే ముఖ మండపం, మహామండపం అయితే దర్శనం ఇస్తుంది. అలానే గర్భాలయంలో ఇక్కడ స్వామివారి అయితే లింగ రూపంలో అయితే మనకు దర్శనం అయితే ఇస్తారు. స్వామివారి లింగం వెనకైతే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇమేజ్ అనేది, ఈ యొక్క ఇమేజ్ లో అయితే మనకు సోమస్కంద రూపంలో అయితే మహాశివుడి దర్శనం అయితే ఇస్తారు. అలానే సోమస్కందం పక్కనైతే బ్రహ్మ మరియు విష్ణువు కూడా మనకు దర్శనం అయితే ఇస్తారు. ఈ ఆలయంలోని స్వామివారిని అయితే కాయరోహణేశ్వర అని అయితే పిలుస్తారు. అమ్మవారిని కమలాంబిక అమ్మన్ అని అయితే పిలుస్తారు. ఇప్పుడు మీరు చూసారు కదా ఈ ఆలయం తలక విమానం అనేది, ఈ యొక్క విమానం అనేది గజపృష్ఠ నిర్మాణం అయితే పిలుస్తారు. ఈ యొక్క నిర్మాణం అనేది ఏనుగు వెనక భాగం ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే ఈ యొక్క నిర్మాణం అయితే ఉంటుంది. ఈ యొక్క నిర్మాణం అనేది ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు చూసాం కదండి ఒక చిన్న మందిరం అనేది, ఈ యొక్క మందిరాన్ని లింగబేశ్వర్ మందిరం అయితే పిలుస్తారు. ఈ యొక్క మందిరము తూర్పు ముఖంగా అయితే ఉంటుంది. స్వామివారి లింగ రూపంలో లింగబేశ్వరకు అయితే దర్శనం అయితే ఇస్తారు. భైరవి అనే ఋషుల వర్గం ఈ యొక్క లింగాన్ని అత్యంత భక్తిగా పూజించారని నమ్ముతారు. అందువల్లనే ఇక్కడైతే స్వామివారి లింగబేశ్వర్ అయితే పిలుస్తారు. ఈ ఆలయం ప్రాంగణంలో అయితే మనకు సుబ్రహ్మణ్య స్వామి, వల్లి దేవసాని అమ్మవారితో కలిసి ఉన్న ఆలయం, అలానే వినాయక స్వామికి, సూర్య భగవాన్కి, భైరవ స్వామికి, మహాలక్ష్మి అమ్మవారికి, నవగ్రహాలు, అలా ఎన్నో దేవీ దేవతల మూర్తుల యొక్క విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసాం కదండి ఈ యొక్క ఆలయం యొక్క కాంపౌండ్ వాల్ అనేది, ఈ యొక్క కాంపౌండ్ వాల్ చూడండి ఎంత అద్భుతంగా నిర్మించారనేది. ఈ యొక్క కాంపౌండ్ వాల్ పైన అయితే శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు అయితే చిత్రీకరించబడ్డాయి. శ్రీ మహావిష్ణువు దశావతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, కృష్ణ, అలానే కల్కి అవతారం కూడా చిత్రీకరించారు. చూడండి ఎంతో అద్భుతంగా ఉండదో. ఈ యొక్క కాంచీపురంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన గ్రంథమైన కంచి పురాణం, ఈ యొక్క కంచి పురాణంలో పేర్కొనబడిన 108 శివాలయాల్లో ఈ యొక్క ఆలయం కూడా ఒకటి. అందువల్ల ఈ యొక్క ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత, ఎంతో ప్రాధాన్యత ఉండదు ఈ యొక్క కాంచీపురంలో. ఈ ఆలయం తలక పూర్తి చరిత్ర అయితే మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఆలయంలో జరుపుకునే పండుగల విషయానికి వస్తే పౌర్ణమి రోజు, ప్రదోషం, మహాశివరాత్రి రోజు, అలానే ఈ ఆలయం గురు పరిహార స్థలం కాబట్టి గురువారం అయితే ఇక్కడ ఎక్కువ సంఖ్యలో అయితే భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క ఆలయం అనేది నవగ్రహ క్షేత్రాల్లో ఒకటి కాబట్టి. ఓకే, ఇదండి ఇవాళ వీడియో. ఎలా నచ్చిందా? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకోవడం అనేది, ఇంత గొప్ప ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా కాంచీపురానికి వచ్చినట్టయితే తప్పకుండా అయితే దర్శించుకోండి. ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయానికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ అయితే మీకు ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీకు పక్కా రిప్లై ఇస్తాను. ఓకే, ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు మీ క్షేత్ర దర్శనం హేమంత్. జై హింద్.